రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం ఇచ్చిన హామీలపై శ్రద్ధ లేదన్నారు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. తమ వైఫల్యాలు వాస్తవాలు ప్రజలకు తెలుస్తూ ఉండడంతో డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చంద్రబాబు వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై నిందలు మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని సిట్ నివేదిక ఇచ్చిందని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. దొంగలుగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, వీళ్ళందరూ గారు దొరికిపోయారు. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పగానే పవన్ కళ్యాణ్ గారు ఇదే విజయవాడ దుర్గగుడి దగ్గరకు వచ్చి మెట్లు కరిగి నేను సనాతన ధర్మం అని చెప్పని ఊగిపోయి మాట్లాడి ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారి పైన, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అనేక అబద్ధాలు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తర్వాత తిరుపతిలో చెప్పారు, అనేక సందర్భాల్లో మీటింగ్లో చెప్పారు. ఈరోజు రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత మీరు ఎందుకు బయటకు వచ్చి దానికి క్షమాపణ చెప్పట్లేరని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరంగా డిమాండ్ చేస్తున్నాం.